ఏ మగాడు బ్రతకడు, ఏ కుటుంబ వ్యవస్థ కూడా నిలబడదు. సామాన్యం నుంచి ఉన్నతమైన వ్యక్తుల వరకు ప్రతి కుటుంబంలో ఉంటాయి, కానీ పరిష్కరించుకునే మార్గాలు లేవు. నేను ముందే మీకు చెప్పాను, నేను తప్పు చేస్తుంటే 4 గోళ్ల మధ్య మాట్లాడాను. నేను జోలవాడను, అలాంటి వ్యసనం నాకు లేవు. మత్తు పనులు ఊగేటట్టు మందు తాగను. నాకు ఏ వ్యసనం లేనప్పుడు నన్ను సముదాయించుకోవడం ఎంత పని, నన్ను కంట్రోల్ చేసుకోవడం ఎంత పని. అంటే ఈ 30 సంవత్సరాల వివాహ జీవితంలో ఒక మోదరేదో నేనే చిన్నపిల్లని కాదు. మా ఏజ్ 58 లో ఎన్నో చూశాను. ఈ స్థాయికి ఎన్నో సమస్యలు నెట్లెట్టుకుంటా ఇక్కడికి వచ్చాను, ఎన్నో అధిగమించుకుంటా వచ్చాను. నేనేదో టెంప్ట్ అయిపోయాను, ట్రాప్ అయిపోయాను అన్నది రా. నేను చెప్పిన దాంట్లో మనస్సాక్షిగా చెప్పాను.